జాతకం ఎవరైనా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించి జాతకం తెలుసుకోండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే 21 వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకూడదు. ఎందుకంటే మీరు విద్య చదువుకుంటున్నటువంటి వారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో 21 సంవత్సరాల వరకు జాతకం అడగకండి. 60 సంవత్సరాలు దాటిన వారు మీరు అన్నీ అనుభవించుంటారు, మంచి చెడు అన్నీ చూసుంటారు కాబట్టి మీకు జాతకంతో పని లేదు. అడగడానికి కూడా ఇల్లీగల్ అఫైర్స్కి సంబంధించింది ఏది అడగకూడదు. నాకు అప్పులు బాగా ఉన్నాయి జాతకం చెప్పనంటే ఎవరు చెప్పరండి. మీ అప్పులు తీసుకున్న చోట ఖచ్చితంగా కష్టపడి ఇవ్వండి. అదొకటే జాతకానికి ఉన్నది. జ్యోతిషాస్త్రరీత్యా 12 రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, మీరు మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి సంబంధించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ మే నెల 25 శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే సగటు కంటే కొంచెం తక్కువ. ఎందుకంటే అష్టమ శని ప్రారంభమైంది కాబట్టి ఎక్కడ కూర్చున్నాడు అని అంటే ఆరోగ్యంపై కూర్చున్నారు. జాగ్రత్త, మీ ఆరోగ్యాన్ని జాగ్రత్త పడాలి. శుక్రుడు మీ 9వ స్థానంలో, అష్టమ శని ప్రభావం ఉంటుంది. బృహస్పతి ఈ నెల మిశ్రమంగా ఉన్నారు. లాభాల ఇంటికి అధిపైనటువంటి బుధుడు ఈ నెల 2 మార్పులకు గురవుతున్నాడు. ఈ నెల వ్యాపారం అనుకూలంగా ప్రతికూలంగా 2 ఉంటుంది. అయినప్పటికీ మీరు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఈ నెల చాలా సహనం పాటించాలి. సింహరాశి మిత్రులారా, మీ నోరు అదుపులో పెట్టుకోవాలి. ప్రభుత్వ విషయాలు, పర్మిషన్స్ అన్ని పనుల్లోనూ ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. కొత్త ప్రయత్నాలు ఏది కూడా చేయకండి, నివారించండి. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది. కుటుంబ సమస్యలు సామాన్యమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి. అనవసరమైనటువంటి సంభాషణను నివారించండి. సోషల్ మీడియాలో కాస్త దూరంగా ఉండండి. మీరు ఏదైనా కామెంట్ చేసినా మీరు ఏమైనా ఇచ్చిన టెస్ట్ ద్వారా, మీరు ఇచ్చిన పోస్ట్ ద్వారా మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైనటువంటి సంభాషణను నివారించేసేయండి. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. మాస ద్వితీయార్థం నుండి క్రమక్రమంగా పరిస్థితులు అనుకూలమవుతాయి. అనవసరమైనటువంటి జోక్యం అవకాశం వద్దు. ఇతరుల విషయంలో అసలు జోక్యం చేసుకోకండి. పెద్దగా ఆర్థిక నష్టాలు ఉండవు, కానీ ఆర్థికంగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆదా చేసిన డబ్బును ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం, అమ్మకం మరియు లాభంలో యథావిధిగా ఉంటుంది. ఖర్చులు మాత్రం పెరుగుతుంది. గృహ నిర్మాణ పనులు మధ్యస్థంగా ఉంటుంది. కొన్ని రంగాల వారికి అరుదైన ఆహ్వానాలు ఆశ్రయించవచ్చు. మాస ద్వితీయంలో ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, కఠినంగా కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి మాటలు తోటి ఉద్యోగులు స్నేహపూర్వకంగా మీరు మెలగండి. స్నేహితులతో సహాయం పొందుతారు. సోదరుల సోదరీమణుల సహాయం పొందుతారు. మాస ద్వితీయంలో విదేశాలకి వెళ్ళవలసే అవకాశం వస్తుంది. చాలా కాలంగా చేయలేని దేవతా ప్రార్థన, ఒక తీర్థయాత్ర చేసే అవకాశాలు ఉన్నాయి. కాస్త ఉపశమనం పొందుతారు. విదేశీయ విద్యను ఎంచుకునే విద్యార్థులకు సానుకూల ఫలితాలని పొందడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం చెప్పచ్చు. ఎక్కువ కృషి చేయాల్సి ఉంటుంది. ఆరోగ్యం పైన చాలా శ్రద్ధ వహించాలి. ఒకసారి మాస్టర్ చెకప్ చేసుకోండి. అవసరమైతే శస్త్రచికిత్స కూడా జరిగే అవకాశం మే నెలలో సింహరాశి వారికి ఉంది. ఎదురు చూడని శుభవార్త ఒకటి వింటారు మాస ద్వితీయంలో. బంగారు ఆభరణాలు, విలువైనటువంటి వస్తువులను జాగ్రత్త పెట్టుకోండి. మీరు ప్రయాణం చేసేటప్పుడు ఏది మిస్ అవ్వకుండా, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకులకి మిశ్రమం. షేర్ మార్కెట్ అస్సలు వద్దు ఈ నెల. మీడియా రంగం వారికి బాగా విపరీతమైనటువంటి ప్రెషర్ ఉంటుంది. ఐటీ రంగం వారికి కొంతమందికి ఉద్యోగాలు రావడానికి లేట్ అవ్వచ్చు, లేదా కొంతమందికి ఉద్యోగాలు తొలగే అవకాశాలు ఉన్నాయి, లేదా కొంతమందికి ఉద్యోగంలో ఏమి చేయాలో తోచని ఒక స్థితి కూడా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నం కాస్త కష్టసాధ్యం. ఈ నెల లక్కీ డేస్ అని చెప్పుకుంటే 3, 6, 8, 14వ తారీఖున బాగుంటుంది. లక్కీ నెంబర్స్ 4, 7. చంద్రాష్టమం మే నెల 2022 5 2025 12 గంటల నుండి 24 5 2025 వరకు 1:48 మధ్యాహ్నం వరకు చంద్రాష్టమం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. పరిహారం, నవగ్రహాలకి వెళ్ళి ప్రదక్షిణం చేయండి. సింహరాశి మిత్రులారా, మనకు సమయం బాగాలేనప్పుడు దైవ ప్రార్థన అనేది చాలా ముఖ్యం. ఆదివారాల్లో గణేష్ ఆరాధన చేయండి, సూర్య నమస్కారం చేయండి, శని భగవానుకి తైలాభిషేకం చేయండి.
ఎంత వీలుంటే సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. గమ్ అన్నంటే పెదాలు ఎలా అతుక్కుపోతున్నాయి, అలా గమ్ గణపతి నమః అన్నట్టుగా ఉండండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాల, అందులోని మీకు అష్టమ శని ఉంది కాబట్టి ప్రత్యేకించి శని భగవానికి ఇష్టప్రీతి అయినటువంటిది జమ్మి. ఆ జమ్మికి సంబంధించినటువంటిదే ఈ కరుంగాళి. ఈ కరుంగాళిమాలను ధరించండి. ఆరోగ్యంగా ఉంటారు, ఐశ్వర్యంగా ఉంటారు, జన వశీకరణ అవుతుంది. మీ పైన ఉన్నటువంటి ఇక చెడు ప్రభావం అంతా తొలగుతుంది. మాలను వేసుకోండి. మీ ఇష్ట దైవంలో వెళ్ళి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న మా నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. కాల్ చేయకండి, వివరాలన్నీ మీకు అందిస్తాము. విజయోస్తు. అయ్యప్ప స్వామి వారికి 18 అవతారముల దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ ఎస్ చంద్రమౌళి గురుస్వామి గారు 2016 నవంబర్ 9వ తారీఖున జీవలింగేశ్వర స్వామి సన్నిధానం జీవకోణ తిరుపతిలో నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చారు. ఇది చాలా గొప్ప క్షేత్రం అండి, ప్రపంచంలో ఎక్కడా లేదు. అయ్యప్ప స్వామికి 18 అవతారాలు. అతి త్వరలో అదే దేవాలయంలో 27 నక్షత్రాలకు, అశ్విని పర్యంతం మీనం వరకు, మన రేవతి వరకు, అభిజిత్ నక్షత్రం వరకు 28 నక్షత్రాలకి ఒక దేవాలయం కట్టబోతున్నాం. ఇంకను 54 అడుగుల శనీశ్వర భగవానుని ప్రతిష్ఠ చేయబోతున్నాం. ఇది ఒక చిన్నపాటి అడవి ప్రాంతంలో ఉంటుంది, కానీ సిటీలోనే ఉంటుంది. కపిలతీర్థం, అక్కడ అలిపిరి కపిలతీర్థం జీవకోన ఎయిర్పోర్ట్ వరకు ఒకటే కొండ కింద అనమాట. ఈ జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో 300 రోజులు నీళ్లు పడుతూ ఉంటుంది శివుడి మీద. అలాంటి అద్భుతమైనటువంటి క్షేత్రంలో మీరు తిరుపతికి వచ్చినప్పుడు రైల్వే స్టేషన్ బస్టాండ్ నుండి 3 కిలోమీటర్, ఎయిర్పోర్ట్ నుండి 9 కిలోమీటర్ దూరంలో మన దేవాలయం ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు దర్శనం ఉంటుంది. ఖచ్చితంగా మీ యొక్క తిరుపతి దర్శనంలో ఒక భాగంగా ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారి యొక్క ప్రయత్నంలో మీరు కూడా వచ్చి దర్శనం చేసి అనుభూతి పొంది అనుగ్రహం పొందండి. విజయోస్తు.